నేను నా సీరియల్స్లో వాడిన సారీస్ చూపించబోతున్నాను ఈ వీడియోలో. లక్ష్మీ కళ్యాణంలో డ్యూయల్ రోల్ చేశాను. దాంట్లో ఇది రంగి కట్టుకున్న సారీ అన్నమాట. అత్తారింటికి దారేది సీరియల్లో కృష్ణవేణి కోసం కట్టిన సారీ. ఇలాంటి కలర్ నేను యాక్చువల్లీ వాడను. ఎందుకు తీసుకున్నాను అని కూడా నాకు తెలియదు, కానీ ఇది తీసుకున్నాను. ఒకే సీన్కి వాడాను, ఇంకే సీరియల్లో ఇది వాడలేదు. అమ్మ కోసం సీరియల్లో వేసుకున్న సారీ. నేను ఫస్ట్ టైం హీరోకి తెలుస్తుంది నేను ప్రెగ్నెంట్ అని, అప్పుడు కట్టుకున్న సారీ. హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హ్యాపీ హర్షిత. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు అని అనుకుంటున్నాను. సో ఈరోజు నా వీడియో ఏంటంటే, నేను నా సీరియల్స్లో వాడిన సారీస్ చూపించబోతున్నాను ఈ వీడియోలో. ఎక్సైటెడ్ కదా ఈ వీడియో కోసం? కమ్ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇదేంటిది, ఈ అమ్మాయి ఇక్కడ ఇలా కూర్చుందేంటి అని ఆలోచిస్తున్నారా? ఎందుకు అంటే ఈ సారీస్ అన్ని మీకు చూపించాలి కదా, అందుకే. దీనికిన్నా ముందు నా కబోర్డ్ అన్ని చూపించాను కదా, దాంట్లో అన్ని సారీస్ ఉంది. ఒక్కొక్కటే సారీ తీసి మీకు చూపించలేను, అన్నీ ఉంది, అంత సారీస్ ఉంది. సో అది చూపించాలి అంటే ఒక రోజు మొత్తం కావాల్సి వస్తుంది. సో దాంట్లో కొన్ని సెలెక్టెడ్ సారీస్ని ఇక్కడ పెట్టుకున్నాను అన్నమాట. ఫస్ట్ ఏ సారీ చూపించాలి అంటే, లెట్స్ గో విత్ దిస్. సో ఇది ఒక ఎల్లో అండ్ బ్లాక్ సారీ. మీకు అందరికీ తెలిసే ఉంటుంది, లక్ష్మీ కళ్యాణంలో డ్యూయల్ రోల్ చేశాను. దాంట్లో ఇది రంగి కట్టుకున్న సారీ అన్నమాట. ఒక్కసారి వాడానేమో అంతే. సో ఇది అప్పుడు ఆన్లైన్లో కొన్న సారీ. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ కలర్, ఎల్లో కలర్. సో ఈ సారీ ఆ సీరియల్లో ఆ సీన్లో కట్టుకున్నాను. నెక్స్ట్ ఇంకొక ఎల్లో చూపించేస్తాను. ఈ సారీ కూడా లక్ష్మీ కళ్యాణంలో కట్టాను యాజ్ లక్ష్మి కార్తీక దీపంకి వెళ్ళి దీపాకి సహాయం చేసినప్పుడు కట్టుకున్న సారీ ఇది. అంతవరకు గుర్తుంది. దీనికి ఒక డిజైనర్ బ్లౌజ్ కూడా వేసుకున్నాను అప్పుడు. సో లక్ష్మి దీపాకి సహాయం చేస్తుంది అప్పుడు ఆ సీరియల్లో. సో అప్పుడు కట్టుకున్న సారీ ఇది. నెక్స్ట్ ఈ సారీ పింక్ అండ్ ఒకలాగా ప్లెయిన్ గోల్డెన్ బార్డర్ ఉంది. ఈ సారీ నేను అత్తారింటికి దారేది సీరియల్లో కృష్ణవేణి కోసం కట్టిన సారీ. ఇది కూడా నాకు చాలా అందంగా కనపడుతుంది. దీనికి ఉన్న బ్లౌజ్ కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇది ఒక బ్లాక్ సారీ ఉంది. ఈ బ్లాక్ సారీకి రెడ్ బ్లౌజ్ ఉంటుంది. ఇది కూడా లక్ష్మీ కళ్యాణంలో కట్టిన సారీ. ఇది నేను నా ఫేవరెట్ 3S ఆన్లైన్ షాపింగ్ వాళ్ళ దగ్గర కొన్న సారీ, అముక్తా వాళ్ళ దగ్గర నుండి. సో ఇది బ్లాక్ సారీ విత్ రెడ్ బ్లౌజ్ అన్నమాట. ఇది కూడా నేను చాలా బాగా కనపడ్డాను. ఒక ఫంక్షన్ సీన్కి వేసుకున్నట్టు గుర్తుంది నాకు. అండ్ ఈ సారీ కొంచెం కన్ఫ్యూషన్ ఉంది. ఇది కూడా ఒక డిజైనర్ సారీ అన్నమాట. దీనికి ఒక డిజైనర్ బ్లౌజ్ కూడా వస్తుంది, ఆరెంజ్ అండ్ వైట్ కాంబినేషన్. ఇది ఏ సీరియల్ కట్టాను మోస్ట్లీ, రంగి లక్ష్మి ఇంటికి వచ్చే ఇంట్రడక్షన్లో వేసుకున్నట్టు గుర్తుంది. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, నాకు అంతగా గుర్తులేదు. కానీ ఇది కూడా చాలా మంచి సారీ అనమాట, నా ఫేవరెట్. ఇది కూడా నా దగ్గర అన్ని సారీస్ ఉంది కదా, అన్ని సారీస్ నేను చాలా ఇంపార్టెంట్ సీన్స్కి లేదా నాకు చాలా నచ్చితే మాత్రమే ఏదైనా తీసుకుంటాను. సో ఇదన్నీ నాకు నచ్చిన సారీస్ అనమాట. ఈ సారీ అయితే అత్తారింటికి దారేదిలో నా ఫస్ట్ సీన్కి కట్టుకున్న సారీ. అత్తారింటికి దారేది మీ సీరియల్ మీరు చూసుంటే నా ఇంట్రడక్షన్ సీన్లో ఈ సారీ కట్టుకున్నాను. ఇట్ ఈస్ సమ్ కాటన్ అండ్ సిల్క్ మిక్స్ ఉంది. ఈ సారీ కట్టుకున్నాను. నెక్స్ట్ ఈ సారీ అయితే అమ్మ కోసంలో కట్టుకున్నాను అనుకుంటాను, పింక్ కలర్ సారీ. చూడండి, ఇది కూడా ప్లెయిన్ సారీస్. నేను ఎక్కువ ప్లెయిన్ సారీసే కట్టుకుంటాను. ఎందుకు అంటే వీ లుక్ మోర్ స్లిమ్ అని నా ఫీలింగు, అండ్ దట్ ఈస్ యాక్చువల్లీ ట్రూ. అండ్ నా దగ్గర చాలా షిఫాన్, జార్జెట్ లేదా సెమీ సిల్క్ ఇటువంటిదే ఎక్కువ ఉంటుంది. ఎందుకు అంటే వీ లుక్ మోర్ స్లిమ్. కష్టపడతాం కదా సన్నగా కనపడడానికి. సో ఈ శారీస్ అని దానికోసం చాలా హెల్ప్ చేస్తుంది మనకి.
సో ఇదొకటి. తర్వాత ఈ సారీ నేను అత్తారింటికి దారేది సీరియల్లో వేసుకున్నట్టు గుర్తుంది. అండ్ ఈ సారీ నేను కట్టుకునేది నేను ప్రెగ్నెంట్ అవుతాను, అప్పుడు ఒక సాంగ్ వస్తుంది. ఆ సాంగ్ ఏంటో నేను మర్చిపోయాను. మీకు గుర్తుంటే, మీకు తెలుసుంటే, మీరు సీరియల్ చూసుంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఈ సాంగ్ ఏంటి అని. చాలా మంచి సాంగ్. ఈ వీడియో ఫినిష్ అయ్యే లోపల నాకు గుర్తొస్తే నేను చెప్తా. ఇది రాయల్ బ్లూ సారీ అనమాట. ఇది కూడా అత్తారింటికి దారేది సీరియల్లో నేను వాడిన సారీ. ఇది ఒక రొమాంటిక్ సీన్ కోసం వాడిన సారీ. దీంట్లో సాంగ్ ఉందో లేదో అది కూడా నాకు గుర్తులేదు, కానీ ఇది ఆ సీన్కి అయితే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అండ్ జనాలకు కూడా నేను చాలా అందంగా కనపడతాను ఈ సారీలో అని నాకు చాలా కమెంట్స్ వచ్చేది ఆ టైంలో. ఇట్ వాజ్ అ వెరీ నైస్ సీన్ అండ్ దిస్ సారీ. అండ్ ఇక్కడ చూడండి, దిస్ ఇస్ సూపర్ సారీ. ఇది ప్యూర్ జార్జెట్ సారీ. ఇది డబుల్ కలర్ ఉంటుంది. ఎంత మంచిగా ఉంది తెలుసా ఈ ఫీలింగు ఈ సారీది. టూ కలర్స్ ఉంటుంది, ఒకలాగా పీచ్ అండ్ రెడ్ కాంబినేషన్. ఇది కూడా రంగి సీన్కే వాడాను, ఒక టెంపుల్ సీన్కి వాడాను ఇది కూడా. తర్వాత చాలా ఉంది, ఇంకా ఒక్కొక్క సీను చెప్పాలంటే మీకు చాలా టైం పడుతుంది. అండ్ ఇది లక్ష్మీ కళ్యాణంలో వాడిన సారీ. నేను పేద లక్ష్మి అయిపోతాను ఆ సారీ ఇది. పేద డిఫరెన్స్ ఉంది మా. ఓకే, ఈ సారీ ఏంటంటే అత్తారింటికి దారేది సీరియల్లో నేను ఒక మంచి సూపర్ సీన్ చేశాను. నాకు చిన్న పాప ఉంటుంది. ఆ పాపని ఇలా విసిరేస్తాను, ఏదో పడిపోయేలాగా, సంథింగ్ లైక్ దట్ వాజ్ అ సూపర్ సీన్. యాక్టింగ్ చేయడానికైతే సూపర్గా ఉన్నది. అప్పుడు కట్టుకున్న సారీ ఇది కూడా ఒకేసారి వాడాను. ఆ సీన్ చాలా పెద్ద సీన్ అన్నమాట, అందుకే ఒకే సీన్కి వాడి అలాగే పెట్టాను, అలాగే నీట్గా ఉంచాను. సో ఇది అమ్మ కోసం సీరియల్కి వాడిన సారీ. బాందిని ప్రింట్ ఉంది. ఇది కూడా చాలా కొత్తగానే ఉంది, ఇంకా ఇది కూడా కుట్టలేదు చూడండి. అలాగే కట్టేస్తాను నేను, ఏది కొత్తగా ఉంటుందో అదన్నీ కట్టేసి ఫినిష్ చేసేస్తాను, కానీ ఇదని కుట్టించలేదు ఇంకా. సో ఇది అమ్మ కోసం సీరియల్కి వాడిన సారీ. పెళ్ళి అయిన తర్వాత నాకు సారీస్ ఉంటుంది దాంట్లో, అమ్మ కోసం సీరియల్లో. ఇది కూడా అమ్మ కోసమకే కట్టుకున్నాను. దిస్ ఈజ్ అ వెరీ సింపుల్ నీట్ సారీ. దీనికి మంచి బ్లౌజెస్ వేసుకున్నాను అనమాట. నెక్స్ట్ ఇది చూడండి, ఫుల్ ఇలాంటి కలర్ నేను యాక్చువల్లీ వాడను. ఎందుకు తీసుకున్నాను అని కూడా నాకు తెలియదు, కానీ ఇది తీసుకున్నాను, ఒకే సీన్కి వాడాను. ఇంకే సీరియల్లో ఇది వాడలేదు. బాగానే కనపడింది సీరియల్లో కూడా, కానీ ఇది చాలా అంటే చాలా ఓవర్ బ్రైట్గా ఉంది. ఎందుకు తీసుకున్నానో తెలీదు, నచ్చింది వేసేసుకున్నాను. అత్తారింటికి దారేది సీరియల్లో ఒక కార్ సీన్ ఉంటుంది, దాంట్లో వేసుకున్నాను. ఇది కూడా ఐ థింక్ అత్తారింటికి లక్ష్మీ కళ్యాణంలో వేసుకున్న సారీ అనుకుంటాను. సో ఇలాగా. తర్వాత అయ్యప్ప ఇంకా చెప్పాలా నేను? ఓకే, ఇది కూడా అత్తారింటికి దారేదిలో ఒక పూజా సీన్కి వేసుకున్న సారీ. తర్వాత ఇది అమ్మ కోసం సీరియల్లో వేసుకున్న సారీ. తర్వాత ఇది కూడా అమ్మ కోసం సీరియల్లో వాడిన సారీ. దీంట్లో కూడా ఒక రొమాంటిక్ సీన్ చేసాము ఈ కలర్ సారీలో. ఈ ఫొటోస్ కూడా ఉంది. ఇఫ్ పాసిబుల్ నేను ఫొటోస్ కూడా అటాచ్ చేస్తాను ఈ సారీస్లో. నాకు ఫోటో ఈజీగా దొరికితే ఈ వీడియోలో అటాచ్ చేస్తాను చూడండి. తెలుగు సీరియల్ కాకుండా కన్నడ సీరియల్స్లో కూడా యాక్ట్ చేశాను, మీకు అందరికీ తెలిసే ఉంటుంది. లేదంటే ఇప్పుడు చెప్తున్నాను. ఇది ప్లెయిన్ సారీసు, పింక్, గ్రీన్, బ్రౌన్, ఈ 3 సారీసు, ఇంకా కొన్ని ఉంది, కొంతమే చూపిస్తున్నాను. ఈ సీరియల్ అమ్నోరు అని. అమ్నోరు సీరియల్లో నేను ఒక మంచి దయ్యం అన్నమాట, అంటే వెరీ మచ్ స్ట్రాంగ్గా ఉంటుంది ఆ రోలు. సో ఆ ఘోస్ట్ మంచి స్పిరిట్. ఓకే, ఒక మంచి కోసం దయ్యం ఇంకా అలాగే ఉంటుంది, ముక్తి దొరకుండదు. సో అలాంటి సీరియల్ అది. ఒక మంచి లుక్ వచ్చింది ఈ ప్లెయిన్ సారీ, నా హెయిర్ స్టైల్ వల్ల అదని చాలా బాగుంది సీరియల్ కూడా. సో ఆ సీరియల్లో వాడిన సారీస్ ప్లెయిన్ సారీస్ మొత్తం
మొత్తం. నెక్స్ట్ ఇంకొక సీరియల్ మడది అని చేశాను. దాంట్లో నేను ఒక చాలా లోవర్ మిడిల్ క్లాస్ అది. సో దాంట్లో కట్టుకున్న శారీ ఇది. వెరీ వెరీ సింపుల్ శారీస్. ఇది కూడా అప్పుడు వేసుకున్న శారీస్, ఎక్కువ వాడలేదు. ఇది సింపుల్ శారీస్ అనమాట. ఇదేంది చాలా పాత శారీస్, కానీ ఇంకా అలాగే కొత్తగా పెట్టుకున్నాను అనమాట. సో ఒకలాంటి నేనే క్రెడిట్ తీసుకుంటాను. ఈ శారీ మెయింటెనెన్స్ని నేను మా అమ్మ కలిసి చేసామని. సో ఇది ఆ సీరియల్లో కట్టుకున్న శారీ. అండ్ ఇంకా కొన్ని సీరియల్స్లో చూడీదార్స్ అనేవి వేశాను. ఈవెన్ నేను అమ్మ కోసం సీరియల్లో కూడా నేను సగం చూడీదార్సే వేసుకున్నాను అనమాట. అదా పెళ్ళి అయిన తర్వాత శారీస్ వాడాను. ఇంకొన్ని శారీస్ మిగిలింది ఇక్కడ చూడండి. నేను అత్తారింటికి దారిదిలో వైట్ శారీ ఎప్పుడు కట్టుకున్నాను అంటే, నేను ఫస్ట్ టైం హీరోకి తెలుస్తుంది నేను ప్రెగ్నెంట్ అని, అప్పుడు కట్టుకున్న శారీ. నా ఫ్యామిలీ మొత్తం ఫుల్ రెడీ చేసి అలాంటి సీన్ ఇది. సో ఇట్ వాస్ వెరీ మచ్ మెమొరబుల్ ఈ సీరియల్స్ అన్నీ. అండ్ ఇది చూపించాను అనుకుంటాను కదా, ఏంటో నేను ఇన్ని శారీస్ ఉంది కదా, నాకే కన్ఫ్యూజన్ అవుతుంది. నెక్స్ట్ ఇది చెప్పలేదు అనుకుంటాను. ఇది కూడా లక్ష్మీ కళ్యాణం శారీ. లక్ష్మికి మంచిగా ఉన్నప్పుడు కట్టుకున్న శారీ. సో దీంట్లో 2 కలర్స్ ఉంది, వైట్ అండ్ బ్లూ. ఆఫీస్ శారీ అనమాట ఇది కూడా కట్టుకున్నాను. సో మీరందరూ అప్పుడప్పుడు అడుగుతూ ఉంటారు, ఎందుకు మీరు సీరియల్ చేయట్లేదు అదని. సో చేస్తాను, త్వరలో చేస్తాను. కొన్ని రీజన్స్ వల్ల చేయట్లేదు అంతే. అదర్వైజ్ డెఫినెట్లీ ఐ విల్ బి వెరీ మచ్ బ్యాక్ సూన్. ఎప్పుడు అని డెఫినెట్గా మీకు అందరికీ తెలిసే ఉంటుంది. అట్లీస్ట్ యూట్యూబ్ వీడియోస్ విల్ హెల్ప్ మీ టు రీచ్ యూ అవుట్. అంటే మీరందరూ నన్ను గుర్తుకు పెట్టుకోవడానికి యూట్యూబ్ ఒక మీడియంగా నేను యూస్ చేసుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్. మీరందరూ నా శారీస్ అని చూసారు అనుకుంటాను. ఇంకేదైనా వీడియోలో ఇంకా కొన్ని శారీస్ చూపిస్తాను. థ్యాంక్ యూ సో మచ్. అలాగే నా వీడియోస్ అన్ని చూస్తూ ఉండండి. మీకందరికీ నా వీడియోస్ నచ్చిందని నేను అనుకుంటున్నాను. ప్లీజ్ కీప్ లైకింగ్ మీ, లవింగ్ మీ అండ్ కీప్ లవింగ్ మై వీడియోస్ ఆల్సో. మరిన్ని నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ నొక్కడం అస్సలు మర్చిపోకండి. అలాగే హ్యాపీ హర్షిత యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి. సీ యు ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్.